ఫాలోఅప్ చేయడం వల్ల కస్టమర్స్ ఆర్డర్స్ ఇస్తారనుకుంటున్నారా? కానీ కాదు. మనం ఫాలోఅప్ చేయడం వల్ల కస్టమర్స్ మనకి దూరంగా వెళ్ళిపోతారు. చాలామంది కస్టమర్స్కి కొటేషన్ సెండ్ చేస్తారు అండ్ డైరెక్ట్గా నోట్ చేసుకుంటారు 2 days తర్వాత మన కస్టమర్కి ఫాలోఅప్ చేయాలని. ఎగ్జాక్ట్గా 2 days తర్వాత కస్టమర్ మెసేజ్ చేస్తారు, గుడ్ మార్నింగ్ సార్, ఎనీ అప్డేట్ సార్, ప్లీజ్ కన్ఫర్మ్ సార్, ఇలా మెసేజ్ చేస్తారు. కానీ ఇది ఫాలోఅప్ కాదు, కస్టమర్ని ఇరిటేట్ చేయడం. మనం అనుకుంటాం మనం ఫాలోఅప్ చేస్తున్నాం కదా అని. కస్టమర్ ఎలా ఫీల్ అవుతాడంటే ప్రెజర్ ప్రెజర్ ప్రెజర్, వీడేంట్రా ఎన్నిసార్లు టార్చర్ పెడుతున్నాడు అన్నట్టు కస్టమర్ ఫీల్ అవుతాడు. మనకేం తెలుసు అంటే సెకండ్ ఫాలోఅప్కి ఈ మెసేజ్ సెండ్ చేయాలా, థర్డ్ ఫాలోఅప్కి ఈ మెసేజ్ సెండ్ చేయాలా, సో ఇలా తెలుసు. కానీ ఫాలోఅప్ అనేది అందరి కస్టమర్లకి సేమ్గా ఉండదు. కస్టమర్ టు కస్టమర్ అనేది ఫాలోఅప్ మెసేజ్ అనేది మారుతూనే ఉంటుంది. ఫాలోఅప్ మెసేజ్ని ఎలా మనం డిసైడ్ చేస్తామంటే కస్టమర్ కాన్వర్జేషన్ లాస్ట్లో ఎలా ఎండ్ అయిందో బేస్డ్ ఆన్ దట్ మన నెక్స్ట్ ఫాలోఅప్ అనేది ఉండాలన్నమాట. సో మోస్ట్లీ ఫస్ట్ కాన్వర్జేషన్లో ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చి మనది ప్రైస్ ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతాడు. కొంతమంది కస్టమర్ ఇంట్రెస్టెడ్గా ఉంటారు కానీ కొద్ది టైం కావాలన్నట్టుగా అంటారనమాట. కొంతమందికి ఏదో ఒక తెలియని డౌట్ అలా మైండ్లో వాళ్ళకు ఉంటుంది అనమాట, డౌట్స్ ఉంటుంది కస్టమర్లకి. సో మన కాన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత కస్టమర్ ఏ కేటగిరీలోకి వస్తాడు అంటే ప్రైస్ ఎక్కువ అన్నట్టు ఫీల్ అయినాడా అన్నది డెసిషన్ తీసుకొని మనం ఫాలోఅప్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కాన్వర్జేషన్లో కస్టమర్ ఎలా ఫీల్ అయ్యాడంటే ప్రైస్ ఎక్కువ అన్నట్టు ఫీల్ అయ్యాడు అనుకోండి. మన నెక్స్ట్ మెసేజ్లో ఎలా ఫాలోఅప్ చేయొచ్చు అంటే, సార్ మీరు లాస్ట్ టైం ప్రైస్ ఎక్కువ అన్నట్టు ఫీల్ అయ్యారు కదా, సో నేను అదర్ ఆప్షన్స్ చెక్ చేశాను, మీ రిక్వైర్మెంట్కి ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 2 ఆప్షన్స్ కూడా మీకు మ్యాచ్ అవుతుంది. ఒకటి సో బేసిక్ వర్షన్ కానీ మీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుంది, ఇంకొకటి సో బేసిక్ అండ్ కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది అన్నట్టు చెప్తాం. అప్పుడు కస్టమర్కి క్లారిటీ వస్తుంది అనమాట. సపోజ్ మీరు ఒక వెడ్డింగ్ ప్లానర్, కస్టమర్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు అనమాట, కొద్ది టైం ఇవ్వండి అప్డేట్ చేస్తానన్నట్టు కస్టమర్ చెప్పాడు. సో మీరు నెక్స్ట్ ఫాలోఅప్ అనేది ఎలా చేయాలా, కస్టమర్కి ఇంట్రెస్టెడ్ అంతేనా అంటే మేబీ సమ్ కేసెస్లో కస్టమర్ మనల్ని మర్చిపోవడానికి పాసిబిలిటీస్ కూడా ఉందన్నమాట. సో మనం నెక్స్ట్ ఫాలోఅప్ అప్పుడు కస్టమర్ని, సార్ సేమ్ డేట్లో ఇంకొక ఎంక్వైరీ వచ్చింది బట్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, డిస్కషన్లో ఉంది సార్, మీరు ఆ రేట్లో ప్రొసీడ్ అయ్యే పని అయితే సో సార్ చెప్పండి, సో బేస్డ్ ఆన్ దట్ ఐ కెన్ బ్లాక్ సార్ అన్నట్టు చెప్పాను ఒక కస్టమర్కి. సో మనకి రియాక్షన్ అనేది వెంటనే తెలిసిపోతుంది. సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం కస్టమర్ని ఫాలోఅప్ చేయాలి తప్పనిస్తే అందరి కస్టమర్కి సేమ్ మెసేజ్ పెట్టడం లైక్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, ఎనీ అప్డేట్ సార్, ఇలా మెసేజ్ పెట్టడం అనేది ఫాలోఅప్ కాదు. దీనివల్ల ఆర్డర్ అనేది కిల్ అయిపోతుంది. మీరు కస్టమర్ని పుష్ చేశారంటే కస్టమర్ వెనక్కి వెళ్ళిపోతాడు. అదే మీరు కస్టమర్ని గైడ్ చేశారంటే కస్టమర్ ముందుకు వస్తాడు. ఫాలోఅప్ అంటే జస్ట్ ఒక మెసేజ్ కాదు, కస్టమర్ యొక్క డెసిషన్కి హెల్ప్ చేయడం. ఈ కాన్సెప్ట్ కొత్తగా అనిపించిందా? సేవ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ నెక్స్ట్ ఫాలోఅప్లో ట్రై చేసి చూడండి.